First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎజ్ఎం మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీస్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనుగల సాల్మన్ గారు. ముఖ్యంగా ఇండియా పాక్ వార్ వచ్చినట్లయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద, స్టాక్ మార్కెట్కి లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎలా అయితే రియాక్ట్ అయిందో డౌన్వర్డ్స్, అలా రియాక్ట్ అయితే ఏం చేయాలి అనేది ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి విరాట్ గారు. జనరల్గా వార్ రావాలని అయితే మనం స్టాక్ మార్కెట్ పరంగా కోరుకోము, ఎందుకంటే ఆ ఎఫెక్ట్స్ అనేవి ఎంత కాదు అనుకున్నా మనం బలమైన కంట్రీ అయినప్పటికీ కూడా మన స్టాక్ మార్కెట్ మీద కూడా డౌన్వర్డ్స్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చి ఎలా జరిగితే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఏం చేయాలంటారు? ఇప్పుడు చూడండి విరాట్ గారు, మన స్టాక్ మార్కెట్స్ సెన్సెక్స్ 1979లో స్టార్ట్ అయింది. 45 ఇయర్స్, 46 ఇయర్స్. అప్పటి నుంచి కూడా గుడ్ రిటర్న్స్, అరౌండ్ 12 నుంచి 14% సెన్సెక్స్ రిటర్న్స్ ఇస్తుంది ఎన్ని ఒడిదుడుకులున్నా. దీనికంటే ముందు 45 ఏళ్ళు అంటున్నాం కదా, అదే మనకి 150 ఏళ్ళ నుంచి సుమారుగా 1884 నుంచి అమెరికన్ స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. యుఎస్ఏ డౌ జోన్స్. డవ్ అంటే అతను ఒక జర్నలిస్టు, జోన్స్ కూడా ఒక జర్నలిస్ట్. ఇద్దరు కలిసి అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక 11 స్టాక్స్తో వాళ్ళ మార్కెట్ ఉంది డవ్. ఆ 11 స్టాక్స్ ప్రతిరోజు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, పెరిగితే యాడ్ చేసేవాళ్ళు, డివైడెడ్ బై 11 యావరేజ్ చేస్తే వచ్చేదని డవ్ జోన్స్ అంటారు. మన సెన్సెక్స్ కూడా అంతే, 30 స్టాక్స్ పెరిగితే దానికి డివైజన్ దేంతో డివైడ్ చేయాలని ఉంటుంది, దాన్ని బట్టి సెన్సెక్స్ని కొలుస్తాం. ఇప్పుడు చూడండి మనకి అమెరికన్ ఇప్పుడు మన స్టాక్ మార్కెట్స్ 45 ఇయర్స్ అయినాయి. అమెరికన్ స్టాక్ మార్కెట్స్ అయితే ప్రపంచ యుద్ధం 1 చూసింది, ప్రపంచ యుద్ధం 2 కూడా చూసింది. ఇది చూడండి, డౌ జోన్స్ మనకి అమెరికన్ స్టాక్ మార్కెట్లో బిగ్గెస్ట్ కరెక్షన్ 1929, బిగ్గెస్ట్ కరెక్షన్. డౌ జోన్స్ 89% డౌన్ అయింది. 89%. లక్ష పెట్టిన వాళ్ళకి 89,000 ఆవిరి అయిపోయింది, 11,000 మిగిలినాయి. తర్వాత 1937-42లో అరౌండ్ 37లో 32%, 42లో 41%. అంటే ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు, రెండో ప్రపంచ యుద్ధం. తర్వాత 1970లో 37% డౌ జోన్స్. తర్వాత 2008లో గ్లోబల్ క్రైసిస్ 33. అంటే మార్కెట్స్లో ఎన్నో కరెక్షన్స్, అమెరికన్ స్టాక్ మార్కెట్లో కూడా ఎన్నో కరెక్షన్స్. తర్వాత మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా ఎన్నో కరెక్షన్స్ అయినాయి. కేతన్ పరీక్ స్కామ్ అయినప్పుడు, హర్షద్ మెహతా స్కామ్ అయినప్పుడు, టెక్ బబుల్ అయినప్పుడు, 2008లో గ్లోబల్ క్రైసిస్ అయినప్పుడు సెన్సెక్స్ 20,000కి వెళ్ళి 2008లో మొత్తం రెసిషన్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం 60% డౌన్ అయింది. అలాగే 2020 కోవిడ్ అప్పుడు కూడా అరౌండ్ 30-40% డౌన్. అట్లా నంబర్ ఆఫ్ టైమ్స్ కరెక్షన్స్ అయినాయి. సో మనం ఏం చెప్తున్నాం, అందుకే స్టాక్ మార్కెట్ ఎప్పుడు వాలటిలిటీ. ఇప్పుడు మనకి పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది అనుకోండి, సపోజ్ యుద్ధం రాకపోతే ఇప్పుడు మనకి ట్రంప్ టారిఫ్ల వల్ల లాస్ట్ సెప్టెంబర్ నుంచి 2024 సెప్టెంబర్ నుంచి మొన్నటి వరకు విపరీతంగా కరెక్షన్స్ అయినాయి. 86,000కి వెళ్ళి సెన్సెక్స్ 72,000కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఎప్పుడైతే 3 నెలలు వాయిదా వేసాడో మన ఇండియా మీద టారిఫ్లు, అంటే చాలా వరకు మళ్ళీ నార్మల్ అయ్యి ఇప్పుడు అరౌండ్ 80,000 దగ్గర ఉంది సెన్సెక్స్. ఇప్పుడు అంతా స్మూత్గా వెళ్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ పాకిస్తాన్తో మనకు ఉద్రిక్తలు, పొరుగు దేశంతో ఉద్రిక్తులు వచ్చినప్పుడు జనరల్గా స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతాయి. ఇప్పుడు యుద్ధం వచ్చింది అనుకోండి, కరెక్షన్ అవుతుంది. స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు, ఇప్పుడు మనం అమెరికన్ స్టాక్ మార్కెట్స్ కూడా దీర్ఘకాలంలో 10% రిటర్న్స్ ఇచ్చినాయి. మన స్టాక్ మార్కెట్స్ కూడా 12-15% రిటర్న్స్ ఇచ్చినాయి. అంటే 10%, 12-14% కాంపౌండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వెరీ గుడ్ రిటర్న్. స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు ఒకేలాగా పెరగవు, ఎప్పుడు అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, కరెక్షన్స్ ఉంటాయి. అందుకని మనం ఏం చెప్తున్నాం, ప్రజలకి ఏం ప్రమోట్ చేస్తున్నాం, మార్కెట్స్లో గ్యారంటీ రిటర్న్స్ రావు, నష్టాలు కూడా ఉంటాయి. నష్టాలు కూడా ఎలా ఉంటాయి, విపరీతమైన నష్టాలు ఉంటాయి. మరి ఎప్పుడు లాభాలు వస్తాయి, లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ ఎన్ని ఒడిదుడుకులున్నా లాంగ్ టర్మ్లో డౌ జోన్స్ కానీ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ముందుకే వెళ్తాయి. ఎందుకని, మనది ఇది మార్కెట్స్ అనేవి దేశ ఎకానమీకి సూచిక. స్టాక్ మార్కెట్స్ అనేది దేశ ఎకానమీకి సూచిక. మనం ఏం చెప్తున్నాము,
పాకిస్తాన్తో యుద్ధం వస్తే కరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు కరెక్షన్ ఉంటుంది. అది టెంపరీ, షార్ట్ పీరియడ్, కొంతకాలం ఉంటుంది. సెంటిమెంట్స్ ఎప్పుడు కొంతకాలం ఉంటాయి. రిసెషన్ వచ్చినా ఇప్పుడు మన బాడీకి ఎలాగైతే ఎప్పుడు హెల్తీగా ఉంటాం, మనం జ్వరం వస్తుంది కదా, అలాగే ఎకానమీకి కూడా అంతే. ఎకానమీకి కూడా అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ఒక్కోసారి స్లో అవుతుంది, ఒక్కోసారి అప్ అవుతుంది. డౌన్ అయినప్పుడు మార్కెట్స్ డౌన్ అవుతాయి. యుద్ధాలు వచ్చినప్పుడు కూడా అంతే డౌన్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే నెక్స్ట్ ఇయర్ మామూలుగా ప్రిడిక్షన్స్ ఏంటంటే ఎకనామిక్స్ ప్రిడిక్షన్, నెక్స్ట్ ఇయర్ నిఫ్టీ గ్రోత్ బాగుంటుందని మన ప్రిడిక్షన్. ఇప్పుడు చూడండి, ప్రపంచ దేశాల్లో 2025 ఎక్స్పెక్టేషన్స్, బ్రెజిల్ జీడిపి గ్రోత్ 2%, రష్యా 1.4 to 2.5%, చైనా 4%, సౌత్ ఆఫ్రికా 1%. కానీ మన దేశం 2023-24లో 9.5%తో జీడిపి గ్రో అయింది. 23-24 ఇప్పుడు మొన్నటిదాకా 6.5% జీడిపి గ్రోత్ అన్నాం. ఇప్పుడు మనం 6.2 ఇచ్చారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం యొక్క జీడిపి గ్రోతే చాలా తొందరగా ఫాస్ట్గా పెరుగుతుంది. రెండవది ఏంటి, ఫిజికల్ పాలసీ. ట్యాక్స్లు కట్ చేశారు కదా. ఇప్పుడు 12,75,000 వరకు నో ట్యాక్స్. దానివల్ల ఏమవుతుంది, స్పెండింగ్ కానీ సేవింగ్ కానీ. అయితే స్పెండ్ చేస్తారు, లేదా సేవ్ ఆర్ ఇన్వెస్ట్, రెండు మంచిదే. సేవ్ చేస్తే బ్యాంక్స్కి లాభాలు పెరుగుతాయి. ఇప్పుడు మీరు సేవ్ చేశారు, మీకు ఇంట్రెస్ట్ ఇస్తాడు, అతను ఇంకొకరికి అప్పిస్తాడు బ్యాంక్స్కి. లేదా ఇన్వెస్ట్ చేశారు, మీకు కంపెనీస్కి లాభం, మీకు లాభం. తర్వాత టారిఫ్ వారు. ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువ టారిఫ్లు వేసింది ఎవరికి, ఇండియాకే కదా. టారిఫ్ వార్ వల్ల మనకి, అందుకే కదా మన మార్కెట్స్ పెరుగుతుంది. రెండోది ఏంటి, రెయిన్ఫాల్. ఈ సంవత్సరం రెయిన్ఫాల్ బాగుంటుంది, మాన్సూన్స్ బాగుంటాయి. రెయిన్ఫాల్ బాగుంటే ఏమైంది, మన పంటలు చక్కగా, మన దేశానికి రెయిన్ఫాల్ బాగుంది. తర్వాత ప్రపంచ దేశాల్లో వార్స్ రెడ్యూస్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు ఉద్రిక్త ఉంది కానీ పాకిస్తాన్తో, మామూలుగా రష్యా ఉక్రెయిన్ కానీ యుద్ధం ఆపాలని ట్రంప్ అల్టిమేటం, ఇజ్రాయెల్ గాజా కానీ ప్రపంచ వ్యాప్తంగా వార్స్ తగ్గుముఖం పట్టాయి. మిడిల్ ఈస్ట్ రెడ్యూసింగ్ వార్స్. తర్వాత ఆయిల్ ప్రైసెస్ గోయింగ్ డౌన్. అంటే అనుకూలతలు చెప్తున్నా. ఫిజికల్ డెఫిషియన్సీ. ఇప్పుడు మన దేశంలో ఫిజికల్ డెఫిషియన్సీ అంటే ఏంటి, దేశానికి వచ్చిన రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ తగ్గుతుంది. క్రమక్రమంగా నిర్మలా సీతారామన్ గారు తగ్గిస్తున్నారు, స్ట్రాంగ్ అవుతుంది మన దేశం. ఫిజికల్ డెఫిషియన్సీ బాగుంది. కార్పొరేట్ ఎర్నింగ్స్ నెక్స్ట్ సెప్టెంబర్ వరకు కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగుంటేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో లార్జ్ క్యాప్ కంపెనీస్ ప్రైస్ బై ఎర్నింగ్ రేషియో అంటే స్టాక్ ప్రైసెస్ డివైడెడ్ బై వచ్చే కంపెనీస్కి వచ్చే ఎర్నింగ్స్ని ప్రైస్ బై ఎర్నింగ్ రేషియో. అది ఎక్కువ వాల్యుయేషన్స్లో ఉందనుకోండి, ఎక్కువ వాల్యూ అంటే 20, 25 వరకు, 30 వరకు రీజనబుల్, 20 ఈజ్ రీజనబుల్, 20 to 24. ఎక్కువ ఉందనుకో, 40 అబవ్ ఉందనుకోండి, స్టాక్స్ ప్రైస్ ఎక్కువ ట్రేడ్ అవుతున్నాయి, ఎర్నింగ్స్ తక్కువ ఉన్నాయి అంటారు. సో మన కరెక్షన్ ఎందుకు వచ్చింది, మనకు మేజర్ కరెక్షన్ ఎక్కువ ప్రైసెస్లో ట్రేడ్ గత 5 ఏళ్లుగా కరెక్షన్స్ లేకపోవటం వల్ల విపరీతంగా అన్ని స్టాక్స్ విపరీతంగా పెరిగినాయి, ఎక్కువ ప్రైసెస్లో ట్రేడ్ అయినాయి, ఎర్నింగ్స్ తక్కువ. సో ఇప్పుడు ఏంటి, రీజనబుల్ పిఈ రేషియోకి వచ్చాయి. ఏది నిఫ్టీ కానీ కొంచెం, నిఫ్టీ మిడ్ క్యాప్ కొంచెం ఎక్కువ ఉంది, 35 వరకు ఉంది పిఈ రేషియో, స్మాల్ క్యాప్ 33, రీజనబుల్ వచ్చినాయి. సో ప్రైస్ బై ఎర్నింగ్స్ చక్కగా ఉన్నాయి, రీజనబుల్. సో మనకి ఏమంటున్నామంటే స్మాల్ క్యాప్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి. ఎన్పిఎస్ ఒకప్పుడు మన దేశంలో బ్యాంకులకు ఎగ్గొట్టే కార్పొరేట్స్, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎన్పిఎస్ తగ్గినాయి. సో నేనేమంటున్నాను, పాకిస్తాన్తో యుద్ధం వస్తే మార్కెట్స్ కరెక్షన్ అవుతాయి. మార్కెట్స్లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. షార్ట్ పీరియడ్ కోసం వచ్చేవాళ్ళు మీరు స్టాక్ మార్కెట్లోకి రావద్దు, లాంగ్ పీరియడ్ కోసం రండి. లాంగ్ టర్మ్లో అంత శుభం ఉంటుంది. అయితే మార్కెట్స్ కరెక్షన్ అయినప్పుడు మీరు ప్యానిక్ కాకుండా ఆపర్చునిటీ. ఇప్పుడు భూమి మీద ఏ వస్తువు అయినా సరే, విరాట్ గారు మీరు వేసారు జీన్స్ షర్టు, ఇప్పుడు ఇది ఒక షర్టు 2,000 అన్నాము, సపోజ్ 5 షర్ట్లు 10,000 అనుకోండి, 10,000కి 8 షర్ట్లు ఇస్తా అంటే మీరు ఏం చేస్తారు?
భూమి మీద ఏ వస్తువు అయినా కానీ మనం ఏం చేస్తాము, డిస్కౌంట్ దొరుకుతున్నప్పుడు కొనుక్కుంటాం. మరి కంపెనీలో ఓనర్షిప్ ఎందుకు మనం భయపడాలి? ఇప్పుడు మనం 150 ఏళ్ళ చరిత్ర చూసి 1880 నుంచి చూసాము అమెరికన్ స్టాక్ మార్కెట్స్. ఏ ఇన్సిడెంట్ వచ్చినా కుప్పకొలుతాయి. ఏది దేశంలో అల్లకల్లో ఏది వచ్చినా కుప్పకొలుతాయి, మళ్ళీ అది సర్దుకుంటాయి. అంటే నేనేమంటున్నాను, షార్ట్ పీరియడ్ కోసం మీరు స్టాక్ మార్కెట్స్లో రావద్దు, దానికి సపరేట్గా ఫండ్ పెట్టుకోండి. లాంగ్ పీరియడ్ కోసం వస్తే ఏంటంటే మీకు ఇన్ఫ్లేషన్ బీట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో రావటం వల్ల ఏమిటి, ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వస్తున్నాయి. 10%, 12%, ఇంకెక్కువ కూడా వస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలంటే అంతిమంగా ఏంటంటే ఎడ్జింగ్, ఇన్ఫ్లేషన్కి ఎడ్జింగ్ ఏంటంటే మార్కెట్స్, కంపెనీస్లో ఓనర్షిప్. ఓకేనా? సో నేనేమన్నానంటే పాకిస్తాన్తో యుద్ధం వల్ల మార్కెట్స్ కరెక్ట్ అవుతాయి. ఒకవేళ వస్తే ప్యానిక్ అవ్వద్దు. ప్యానిక్ అవ్వకుండా ఉంటే మన దేశానికి అన్ని అనుకూలతలు ఉన్నాయి. 140 కోట్ల మంది ప్రజలు. ఇప్పుడు ఐఫోన్స్ చైనాకి ఎక్కువ సుంకాలు వేయటం వల్ల ట్రంప్ ఇండియా మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే ప్రతిదీ మన దేశానికి అనుకూలత ఉంది, ఆపర్చునిటీ ఉంది. మీరు భయపడకుండా ఎవరైతే ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మన దేశంలో కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటారో, అయితే ఇక్కడ నేను ప్రజలకి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు 4,000 నుంచి 5,000 కంపెనీస్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. టాప్ 500 కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషను 92%. 300 లక్షల కోట్లలో 92% టాప్ 500 కంపెనీస్. సో మీరేం చేయాలి, టాప్ 500స్లో తీసుకోవాలి. అందులో కూడా టాప్ 50 టాప్ 100లో తీసుకుంటే మీకు లిక్విడిటీ. టాప్ 500 కాకుండా ఇంకా కంపెనీస్ ఉన్నాయి కదా, అందులో కొన్ని కంపెనీస్ విపరీతంగా ఫ్లరిష్ అయ్యి ముందుకు వచ్చేస్తాయి, కొన్ని కంపెనీస్ వాష్ అవుట్ అయిపోతాయి. ప్రతి దేశంలో కూడా సెన్సెక్స్లో కూడా 79 నుంచి ఇప్పటి వరకు ఉంటే కేవలం 30 స్టాక్స్లో 5-6 కంపెనీస్ మాత్రమే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. కొన్ని కంపెనీస్ వెళ్ళిపోయినాయి సెన్సెక్స్లో. లార్జ్ క్యాప్ సేఫ్ అంటారు. లార్జ్ క్యాప్స్లో రిస్క్ తక్కువ ఉంటుంది. అయితే మనం ఏం చెప్తున్నాం అంటే, ఒక కంపెనీ 2 కంపెనీలు ఏదో ఎవరో చెప్పారని టిప్స్ తీసుకొని పెట్టుకొని దీర్ఘకాలంలో డబ్బు వస్తుందని భ్రమలో ఉండకుండా మనం సామాన్యమైన ప్రజలను ఏం చెప్తున్నామంటే, మీరు కోట్లు సంపాదించుకోబోయినా పర్వాలేదు, మీ డబ్బు జీరో కాకూడదు అన్నది నా ఉద్దేశం. పైగా ఒక 10% ఒక 12% మీరు దీర్ఘకాలం అంటే 7 years అబోవ్ ఉంటే, సెన్సెక్స్లో ఎవరైతే 10 years అబోవ్ ఉన్నారో నెగిటివ్ రిటర్న్స్ లేవు, పైగా డబుల్ ఫిగర్ రిటర్న్స్ వచ్చినాయి. నిఫ్టీలో కూడా అంతే, అంటే మోర్ దాన్ 7 years మోర్ దాన్ 10 years ఉంటే నెగిటివ్ రిటర్న్స్ లేవు. సెన్సెక్స్లో ఏమైతే ఏదైనా కంపెనీ డల్ అయిపోయి వెళ్ళిపోయింది అనుకో, అది బయటికి వెళ్ళిపోద్ది, రైజ్ అయిన కంపెనీ వాళ్ళు లోపలికి వస్తుంది. అంటే ఇండెక్స్ ఫండ్స్ కానీ, నిఫ్టీ 500 ఫండ్స్ కానీ, లేదంటే యాక్టివ్ ఫండ్స్ మీకోసం పని. ఇప్పుడు మార్కెట్స్లో ఏంటి ప్రాబ్లం అంటే విరాట్ గారు, ఏ ప్రైస్లో కొనాలి ఏ ప్రైస్లో అమ్మాలి అదే ప్రాబ్లం, ఏ స్టాక్ కొనాలి ఏ స్టాక్ అమ్మాలి అదే ప్రాబ్లం. ఇవి మనకి ఒక సిస్టమేటిక్గా ఒక ప్రొఫెషనల్స్ ఉన్నప్పుడు మనకి ఇబ్బంది కాదు. అందుకని మనం ఏం చెప్తున్నాం అంటే విరాట్ గారు, అన్ని అనుకూలతలు ఉన్నాయి. జీడిపి కానీ, ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది, ఎంప్లాయ్మెంట్ బాగుంది, కన్జంప్షన్ బాగుంది. సో యుద్ధం వచ్చినా ఏదొచ్చినా షార్ట్ పీరియడ్ ఉండొచ్చు, మళ్ళీ లాంగ్ రన్లో మనకి మార్కెట్ అనుకూలంగా ఉంటుంది. అంటే షార్ట్ పీరియడ్ కోసం డబ్బు పెట్టే వాళ్ళు మార్కెట్లోకి రావద్దు, లాంగ్ పీరియడ్ కోసం రండి. మార్కెట్లో కూడా నేనేమంటున్నా అంటే, ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనుక్కొని, ఇప్పుడు సైబర్ నేరాలు బాగా అవుతున్నాయి, ఎక్కడెక్కడో టెలిగ్రామ్ యాప్స్లో యాడ్ అయ్యి ఎవడెవడో లింక్ పంపిస్తే చేసి వాడు ఫ్రీజ్ చేస్తున్నాడు, మోసాలు బాగా అవుతున్నాయి. చక్కగా చెక్ చేసుకొని ఆథరైజ్డ్ పర్సన్, సెబీ ఆథరైజ్డ్, యాంఫీ ఆథరైజ్డ్ చెక్ చేసుకొని మీ యొక్క రిస్క్ అపటైట్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ 5 years 10 years 15 years 20 yearsలో మీరు మన యొక్క స్టాక్ మార్కెట్స్ వాలటిలిటీ ఉన్నా మీరు రిచ్ అవడానికి అవకాశం మార్కెట్స్లో ఉంది, క్యాపిటల్ మార్కెట్స్లో ఉంది. కాబట్టి మనం మార్కెట్స్లో వాలటిలిటీ ఎంత ఉన్నా కానీ ఆపర్చునిటీని తీసుకొని డబ్బు సంపాదించుకోమని మనం ప్రమోట్ చేస్తున్నాం. విరాట్ వండర్ఫుల్ సార్. అండ్ లాంగ్ టర్మ్లో ఎలాంటి ఈవెంట్స్ వచ్చినా కానీ అవి డైల్యూట్ అయిపోతాయి అని మీరు చెప్తున్నారు. అండ్ డెఫినెట్లీ వారే కాదు, ఇంకెంత పెద్ద సిచ్యువేషన్ లాంగ్ టర్మ్లో దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా హ్యాపీ అని చెప్పొచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మరింత క్లారిటీ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సాల్మన్ గారి హెల్ప్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.